వాస్తు ప్రకారం ఇంటి నంబర్ అదృష్టం మధ్య సంబంధం ఉంది. ఒక్కొక్క నంబర్కి ఒక్కొక్క శక్తి. దీని రహస్యం తెలుసుకుందాం. వాస్తు మనిషి జీవితానికి సంబంధించిన ప్రతి అంశాన్ని చర్చిస్తుంది. అలాంటి ముఖ్యమైన అంశంలో ఇల్లు ఒకటి. వాస్తు ప్రకారం ఇంటి నంబర్ అదృష్టం మధ్య సంబంధం ఉంది. ఇంట్లో నివసించే వ్యక్తుల విజయవంతమైన కలయిక. ఇంటి నంబర్ మనిషి జీవితంలో అదృష్ట తాళాలను తెరవగలదని వాస్తు నమ్ముతుంది. ఇంటి నంబర్ అదృష్ట సంఖ్య మధ్య సంబంధం చెదిరినా, సమతుల్యత లోపించిన జీవితంలో సమస్యలను సృష్టించగలదు. సంఖ్యాశాస్త్రం, వేద జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం ఒకదానికొకటి సామరస్యంగా ఉంటాయి. సంఖ్యాశాస్త్రంలో కూడా ఇంటి సంఖ్య, వ్యక్తి జాతకం కలయిక గురించి చర్చ జరుగుతుంది. కనుక వాస్తు ప్రకారం ఏ సంఖ్య గల ఇంట్లో నివసించడం వల్ల మీరు ఎలాంటి ఫలితాలను పొందుతారో ఈ రోజు తెలుసుకుందాం. సంఖ్య 1. వాస్తు ప్రకారం నంబర్ 1 గురించి మాట్లాడుకుంటే, నంబర్ 1 ఇంట్లో నివసించేవారు స్వతంత్రంగా ఆలోచిస్తారు. ఈ ఇల్లు బ్యాచిలర్లకు సరైనదని చెబుతారు, ఎందుకంటే వీరు స్వాతంత్ర్యాన్ని ఇష్టపడతారు. అలాంటి ఇంట్లో నివసించే వ్యక్తులు తమ కుటుంబం కంటే తమ కెరీర్కు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ఈ ఇంట్లో నివసించే వ్యక్తులు స్వావలంబన కలిగి ఉంటారు. సంఖ్య 2. వాస్తు శాస్త్రం ప్రకారం 2వ సంఖ్య ఇల్లు అంత శుభప్రదమైనది కాదు. ఈ ఇంట్లో అశాంతి, ఉద్రిక్తత ఉంటుంది. ఇంట్లో ఎవరో ఒకరు చిరాకు పడుతూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో మీ జాతకంతో సరిపోలిన తర్వాతే 2వ సంఖ్య ఇంటిని కొనుగోలు చేయాలి. 3వ సంఖ్య గురించి మాట్లాడుకుంటే, ఈ సంఖ్య సృజనాత్మకత, సామాజికతకు చిహ్నంగా పరిగణించబడుతుంది. కళ లేదా మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ ఇంట్లో నివసిస్తుంటే వారికి చాలా మంచిది. ఈ ఇల్లు అందులో నివసించే వ్యక్తులకు కమ్యూనికేషన్లో సహాయపడుతుంది. సంఖ్య 4వ నంబర్ ఇంటి గురించి మాట్లాడుకుంటే, వాస్తు దృక్కోణం నుంచి ఇది అంత అనుకూలమైనదిగా పరిగణించబడదు. అందులో నివసించే వ్యక్తి అదృష్టం అంతగా పనిచేయదు. అందులో నివసించే వ్యక్తులు కొంచెం నీరసంగా మారతారని కూడా చెబుతారు. సంఖ్య 5వ నంబర్ ఇంట్లో నివసించే ప్రజలు ఎల్లప్పుడూ ముందుకు సాగాలని కోరుకుంటారు. ఇలాంటి ఇళ్లలో తరచుగా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఇంట్లో నివసించే వ్యక్తులు స్నేహశీలి అయినవారు అవుతారు. స్నేహితులు, సన్నిహితులు వీరి ఇంటికి వస్తూ పోతూ ఉంటారు. వినోదం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ ఇంట్లో నివసించే ప్రజలు మార్పును ఇష్టపడతారు. సంఖ్య 6వ సంఖ్య గల వ్యక్తులు ఎల్లప్పుడూ ఒకరినొకరు ప్రేమిస్తారు. ఈ సంఖ్య కుటుంబాన్ని కలిపి ఉంచుతుంది. ఈ సంఖ్య గల ఇంట్లో నివసించే కుటుంబ సభ్యులను స్త్రీ ఎల్లప్పుడూ పాలిస్తూ ఉంటుంది. సంఖ్య 7వ ఇంట్లో నివసించే వ్యక్తుల ఆధ్యాత్మిక శక్తులు పెరుగుతాయి. ఈ ఇల్లు జ్ఞానం, విజ్ఞానాన్ని పెంచుతుందని భావిస్తారు. దీనిలో నివసించడం వల్ల ఆధ్యాత్మికత, మతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. సంఖ్య 8వ నంబర్ ఇల్లు కూడా వాస్తు ప్రకారం అంత మంచిది కాదు. ఈ ఇంట్లో నివసించే వ్యక్తుల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. సంబంధాలలో అంత మాధుర్యం ఉండదు. ఈ ఇంట్లో నివసించే వ్యక్తులు ఎక్కువగా డబ్బు గురించి ఆలోచిస్తూ ఉంటారు. వీరికి ఆశయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. 9వ సంఖ్యలో నివసించే వ్యక్తులు తరచుగా ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు. తమ శక్తిని ఎక్కువగా విశ్వసిస్తారు. వీరు ఏ పని చేపట్టినా విజయవంతమవుతారు. 6వ సంఖ్య లాగానే కళాకారులు, మేధావులు ఇక్కడ నివసించడం చాలా అనుకూలంగా ఉంటుందని నమ్ముతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.